మెజార్టీ పార్లమెంట్ స్థానాలు గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణలోని 17 సీట్లలో 14 స్థానాలు ఎలాగైనా గెలవాలని టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. అందుకు అనుగుణంగానే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు 17 స్థానాల అభ్యర్థులు ప్రకటించాయి. కానీ కాంగ్రెస్ ఒక్కొక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే కాంగ్రెస్ లోని కొందరు నేతలు సామాజిక న్యాయంపై గొంతెత్తుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి మాట ఇచ్చి తప్పారని గుర్రుగా ఉన్నారు. ప్రతి పార్లమెంట్ పరిధిలో బీసీలకు 2 అసెంబ్లీ సీట్లు చొప్పున మొత్తంగా 34 సీట్లు కేటాయిస్తామని మాట ఇచ్చారు. కానీ తీరా ఎన్నికల సమయానికి కేవలం 23 సీట్లు మాత్రమే ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు పార్టీ అధికారంలో ఉండడంతో పార్లమెంట్ ఎన్నికల్లోనైనా సామాజిక న్యాయం పాటించాలని కోరుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ లోని బీసీ నేతలు. మరోవైపు తాము అధికారంలోకి వస్తే బీసీ కులగణనలతో సామాజిక న్యాయం చేస్తామని భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పదే పదే చెబుతున్నారు. ఎన్నికల్లోనూ బీసీలకు పెద్దపీట వేస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ తెలంగాణలో మాత్రం బీసీలకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని విహెచ్ లాంటి సీనియర్లు వాపోతున్నారు. ఒకవైపు రాహుల్ బీసీ నినాదం ఎత్తుకుంటూ తెలంగాణ కాంగ్రెస్ భిన్నమైన వైఖరి అవలంబిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బీసీలకు బీజేపీ 5 స్థానాలు, బీఆర్ఎస్ 6 స్థానాలు కేటాయించడంతో కాంగ్రెస్ కూడా మెజారిటీ సీట్లు కేటాయించాలని బీసీ నేతలు ప్రెజర్ పెడుతున్నారు. వాస్తవానికి తెలంగాణ కాంగ్రెస్ ఇప్పటి వరకు 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అందులోనూ 2 ఎస్సీ, 1 ఎస్టీ స్థానానికి క్యాండిడేట్లను డిక్లేర్ చేసింది. మిగతా 6 స్థానాల్లో కేవలం 2 మాత్రమే బీసీలకు కేటాయించింది. జహీరాబాద్ నుంచి సురేష్ షట్కార్, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ ను కాంగ్రెస్ ప్రకటించింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న 8 స్థానాల్లో కనీసం 4 స్థానాలు బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఆ సామాజిక వర్గ నేతలు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.